మరొకసారి నేను చదువుతున్నాను, వినండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ కృపగల తండ్రి, దయగలిగిన దేవాన్ని వందనాలు. వాక్యం మీది, వాక్యంలో నిజమైన అనువాదం ఇచ్చేవాడు నీవే. నిశ్చయంగా నాతో మాతో కొన్ని మాటలు మీరే మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. వందనాలు. మంచిది. దేవుని యొక్క లేఖనం సెలవిచ్చిన ప్రకారం మనం చూసినట్లయితే పరాక్రమశాలి కంటే ఏం చెప్తున్నాడండి? దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. పరాక్రమం ఏంటి? పరాక్రమం అంటే ఒక వ్యక్తి జీవితంలో పరాక్రమం అనగా తను సాధించినటువంటి గొప్పతనం. ఒక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి తనకు కలిగినటువంటి ధనమును బట్టి అతను పరాక్రమంగా గొప్పగా ఫీల్ అవుతాడు. తనకు కలిగినటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి ఒక వ్యక్తి గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడు. నేను బాగా గొప్పగా చదువుకున్నాను కాబట్టి నా అంత చదివిన వాడు ఎవడో లేడు అని కొంతమంది ఫీల్ అవుతారు. నేను మంచి ఆటగాడిని కాబట్టి నాకంటే బాగా ఆడేవాళ్ళు లేరు అని అతను ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే లోక సంబంధంగా అనేక మంది ఆయా రీతిలుగా ఫీల్ అయినప్పటికీ ఆత్మ సంబంధమైన విషయంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే బాగా ప్రార్థన చేసే వ్యక్తి మనం తీసుకుంటే ఆ వ్యక్తి కూడా ఎలా ఫీల్ అవుతాడంటే నేను చేసినంత గొప్పగా ఎవరు ప్రార్థన చేయలేడు అని. అదేవిధంగా నేను పాడినంతగా ఎవరు పాడలేరు అని కొంతమంది ఫీల్ అవుతారు. నేను చదివినంతగా ఎవరు చదవలేదని కొంతమంది ఫీల్ అవుతారు. అంటే తనకు కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి అతనికి ఏం కలుగుతుందంటే ఒక పరాక్రమం అనేది కలుగుతూ ఉంది. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవేస్తుంది ఏంటంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. నీవు ఈ యొక్క లోక సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ నువ్వు ఎంత గొప్ప ప్రవీణుడివైనా, ఎంత పరాక్రమశాలివైనా, నువ్వు ఎన్ని ఈ లోకంలో ఘనతలు పొందినా, ఎన్ని సాధించినా దీన మనస్సు అనేది నీకు లేకపోతే అది అంతా నువ్వు సాధించిందంతా కూడా వ్యర్థమే. దేవునికి మహిమ కలుగును. ఎందుకు వ్యర్థము? ఎందుకు అంటే నీవు సంపాదించిన పరాక్రమం కలిగింది ఏమైనా ఈ లోక సంబంధమైనదే, కానీ నీకు అది శాశ్వత జీవాన్ని ఇవ్వడానికి అది ఉపయోగపడదు. శాశ్వత జీవం ఇవ్వాలి అంటే నిశ్చయంగా అది దీన మనస్సు ద్వారా నువ్వు సాధ్యపరచుకోవాలి. అందుకే శాంతము కలిగినవాడు శ్రేష్ఠుడు. ఈ లోకంలో మనం ఆలోచన చేసినట్లయితే ఆ దీర్ఘ శాంతము కలిగిన వాడు అంటూ ఉన్నారు అంటే ఏ ఒక్క వ్యక్తులను మనం దీర్ఘశాంతాన్ని మనం చూడలేము, కానీ ఒకే ఒక వ్యక్తి, ఆయనే సృష్టికర్త, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. ఆ యేసు క్రీస్తు చూడండి, మానవ రీతిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద మనకు మంచి చెడులను, ఇదిగో వివేచనను అన్ని నేర్పిస్తూ ఏది ఎలా ఉండాలనేది వివేచిస్తూ తన జీవితాన్ని త్యాగం చేస్తూ తన జీవితంలో అనుభవిస్తూ ఇది మాదిరిని మనకు చూపించారు. ఇదిగో అతన్ని ఎన్నో విధాలుగా దూషించినా ఆయన బాధపడలేదు. ఎన్నో విధాలుగా అవమానించినా నేను ఈ సృష్టికర్తనే, నేను పరాక్రమం కలగానే అని ఆయన ఎన్నడూ ఆశ్చర్యపోలేదు. కానీ తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదని చెప్పి మనందరి ఎడల ఆయనకున్న దీన మనసును మరొకసారి మనకు చూపించాడు. మన కోసము ఆయన దీనుడిగా మారి ఆయన శక్తిని, ఆయన బలమును మన కొరకు త్యాగం చేసి మనకు విడుదలను, విమోచనను ఇచ్చినటువంటి దేవుడు. అందుకే చెప్తున్నాడు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు. అంతేకాదు పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఈ పట్టణమును పట్టుకోవడం అంటే ఏలుబడి చేయటానికి, ఇదిగో నేను ఈ పట్టణానికి మేయర్గా ఉండాలని కొంతమంది ఆయాసపడుతూ ఉంటారు, ఆరాటపడుతూ ఉంటారు. ఒకవేళ చూసినట్లయితే గ్రామంలో చూసినట్లయితే పంచాయతీలో ప్రెసిడెంట్గా ఉండాలని చూస్తారు, లేకపోతే మెంబర్గా ఉండాలని చూస్తారు, లేకపోతే టౌన్లో కౌన్సిలర్గా ఉండాలని చూస్తారు. ఏదో ఒక పరిధిని వాళ్ళు ఏం చేయాలి, స్వతంత్రించుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన అధికారిగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. అయితే నువ్వు ఎంతమంది మీద నువ్వు అధికారిగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పటికీ నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఉన్నావు.
అది జ్ఞాపకం చేసుకుని నువ్వు ఎంతమందిని కంట్రోల్ చేయటము, ఎంతమంది కోసం ఆరాటపడటం నీకు కలిగిన మేలేమీ లేదు. కానీ నీ మనసును నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటావో నిన్ను నువ్వు జయించిన వాడు అవుతావు. అందుకే పట్టణంను పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. తన మనసును స్వాధీనపరచుకోవాలి. ఎవడు మనసును వాడు జయించాలి. ఆ విధంగా కూడా చూసినట్లయితే ఈ భూ ప్రపంచం మీద ఏ మానవుడు మనకు కనబడటం లేదు. ఏ మానవుడు మనకు కనబడటం లేదు. తన మనసును తన స్వాధీనపరచుకొని ఖచ్చితంగా అనుకున్నది జరిగించేంత వరకు నిగ్రహ శక్తిని కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఇన్ని గుణలక్షణములు కలిగినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తును మాదిరిగా తీసుకున్నటువంటి మనము కూడా ఏం చేయాలి అంటే పరాక్రమం కోసం నువ్వు ఆశపడకూడదు. కానీ నీకు కలిగిన గొప్ప పరాక్రమం అనేది నీకు ఉన్నది అంటే ఒక ఆత్మ సంబంధముగా నువ్వు దీర్ఘ శాంతము కలిగిన వాడుగా ఉండాలి. ఇంకా నువ్వు చెప్పాలి అంటే పట్టణంను కాపాడుకోవాలనే చూసేవాడి కంటే నువ్వు ఏంటంటే నీ మనసును నువ్వు జయించేవాడుగా, నీ మనసును నువ్వు కంట్రోల్ చేసేవాడుగా, నువ్వు అనుకున్నది జరిగించేవాడుగా నువ్వు ఉండటానికి అది ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి తెచ్చుకుందామన్నా కూడా అది దొరకదు. కానీ అది ఒక యేసుక్రీస్తు యొక్క సన్నిధిని మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఆ యేసుక్రీస్తు దేవుడిని నమ్మినటువంటి నీలో ఆ యొక్క సత్యాన్ని గ్రహించి దాన్ని వెంబడించి నీ జీవితాన్ని ఆచరణగా తీసుకున్నప్పుడు ఈ లోకములో నీకంటే గొప్పవాడు ఇంకెవరు లేరు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడిని నమ్మినటువంటి నీవు ఆయనకు కలిగిన మనసును నీవు కూడా కలిగి నీవు ఆ సమస్తాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటూ వెళ్తున్నావు అంటే ఆయన దేవుడైతే నువ్వు దేవుని కుమారుడిగా నువ్వు పరిగణలోనికి వస్తా ఉన్నావు. కాబట్టి ప్రియులారా, మరి ప్రతి చిన్న విషయము మనం ఆలోచన చేయాలి. అది చిన్న విషయమే కదా, ఏం కాదు, పర్వాలేదు అనుకుంటే కాదు. కానీ ఆ చిన్న విషయం వెనకే పెద్ద లోతైన భావాలు దాచబడి ఉంటాయి. కాబట్టి దాన్ని ఆలోచించి గ్రహించుకున్నప్పుడు మాత్రమే మనం ఏమై ఉన్నామో మనకు అర్థమవుతుంది. మనకు అర్థమైనప్పుడే, మన మనసును మనం జయించినప్పుడే దైవాన్ని అనుభూతి కలిగిన వారమై మనము జీవిస్తూ అనేక మందిని జీవించేవారుగా కూడా ఉంటాం. కాబట్టి నిశ్చయంగా ఆ విధమైనటువంటి పరిస్థితిని మనము నేర్చుకుని ముందుకు వెళదాం. దేవుడి మాటలు దీవించును గాక.